తెలంగాణ జాగృతి పార్టీ బలోపేతం చేస్తాం. రాబోయే ఎలక్షన్‌లో గూడా క్యాండిడేట్స్‌ని మేము అనౌన్స్ చేస్తామనేసి గూడా అంటున్నారు. ఇదంతా సాధ్యమైతదా అంటారా మరి? చేయొచ్చు అనుకుంటే ఆమె మొదలు పెట్టాల్సింది ఎక్కడి నుంచి అంటే ఖమ్మం నుంచి. తెలంగాణలో ఉన్న పల్లెటూరుల నుంచి మొదలు పెడితే ఆమె నువ్వన్న వాతావరణం నీకు ఒక గుర్తింపు అనేది అక్కడి నుంచి మొదలైంది. సీతక్క తెలుసా యెస్. ఆమె ఎంత కష్టపడిందో. ఆమె పల్లెటూరులో ఏ పల్లెటూరుని కలిగించినా ఆమెకున్న గౌరవం విలువ నీకు హైదరాబాదులో ఉంది, కానీ మిగతా జిల్లాల్లో కానీ నీ జిల్లాలో సిరిసిల్లలో కూడా నీకు లేదు. కవిత గారు అది గుర్తుంచుకోండి. నీకు హైదరాబాద్లో ఉంది, అభిమానం ఉంది, నేను ఆదరించే వాళ్ళు ఉండారు, జాగృతి పరంగా ఉండారు, కానీ మిగతా జిల్లాల్లో నీకు ఆదరణ అనేది లేదు. ఆదరణ అనేది ఎలా తెచ్చుకోవాలి, దాని మీద అవగాహన పెంచుకో. వీళ్ళని వదిలేసేసే అయిపోయిన వాళ్ళతో ఎందుకు నిన్ను భయపెట్టారో, నేను ఏదో బాధ పెట్టారో, నేను బయటికి పంపించారు, సొసైటీగా నేను ఉండాను అని ధైర్యంగా నీకు నువ్వు చెప్పుకుంటున్నావు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు? ఎందుకు దా బయటికి రా, తిరుగు. నీకు తెలంగాణ అంతా నువ్వు తెలుసు, నువ్వు తెలంగాణ ఆదరణ పొందావు, నీకు ఎంతో అభిమానం ఉంది, కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం తెలియక నువ్వు ఇలా బాధపడతావు, నీ ఫ్యాన్స్ని బాధ పెడతాము. ముఖ్యంగా కేసీఆర్ గారు ఎంత బాధపడుతున్నారు అనేది మాకు తెలుసు. ఆయన్ని బాధ పెడతాం అనేది ఈ వయసులో సమన్వయం కాదు అని నేను తెలంగాణ జాగృతి పరంగా చాలా అంశాలను మేము ముందుకు తీసుకొస్తాం అనేసి కూడా అంటున్నారు. సో అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కానీ ఏం డెవలప్మెంట్ చేయలేదు, జాబ్ క్యాలెండర్ కూడా ఇంకా రివీల్ చేయలేదు అనేసి వాళ్ళ తరపు నుంచి తెలంగాణ జాగృతి పార్టీ తరపు నుంచి మేము పోరాడతాం అనేసి కూడా మాటలు ఇస్తున్నారు కదా. దీన్ని నిలబెట్టుకునే ఛాన్స్ ఉందంటారా మరి? అవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే ఉద్యమం కోసం, ఒక ఉద్యోగం కోసం, కానీ అది ఏడా కనపడలేదు. ఓకే, ఉద్యోగం అనేది కల్తీ అయిపోయింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళడానికే తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపట్లేదు. దుబాయ్ వెళ్తున్నారు, బంగ్లాదేశ్ వెళ్తున్నారు, మలేషియా వెళ్తున్నారు, మిగతా దేశాలకు వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ ముంబై వెళ్తున్నారు, అటు సైడ్కి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంట్రెస్ట్ అనేది చూపడం లేదు. ఓకే, దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే చాలా ఖాళీలు ఉంటున్నాయి. సీనియర్లే మళ్ళీ సీనియర్లుగా ఉపదేశిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం విధానం అనేది సరిగ్గా లేదు. దాని మీద అవగాహన కల్పించు, దాని మీద పోరాటం చేయి. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి నువ్వు సొసైటీకి చెప్పు. ఎన్నో ఉంటాయమ్మా నువ్వు మాట్లాడాలనుకుంటే. నువ్వు నీ కుటుంబం గురించి నువ్వు బాధపడితే నిన్నే తిడతారు తప్ప సొసైటీలో నీకు మంచి పేరు అనేది రాదు. ఓకేనా, ఒక పేరు ఉంది, కేసీఆర్ కూతురు అనేది ఒక పేరు ఉంది. నువ్వు ఇంకా ఇంటి పేరు కూడా మార్చుకోవాలా. నీ ఇంటి పేరు ఏందని ఇప్పుడు అడిగినా కూడా నీ ఇంటి పేరు అదే పెడుతున్నారు, కలవకుంటలోనే పెడుతున్నారు. ఎవరైనా కూతురు బయటకు వెళ్తే పేరు మార్చి చేస్తారు, అదొక మచ్చబడింది. నిన్నెన్నో అనొచ్చు, కానీ అనటానికి రావాలి మాట. ఒక ఆడదాన్ని అంటున్నావు అంటే ఒక మాట రావాలంటారు, చూసావా? అట్లాగే నీ గురించి ఆలోచిస్తున్నారు. నీ అభిమానుల్ని నువ్వు బాధపడి వాళ్ళని బాధ పెడుతున్నావు. అది